హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లోనే మంచూరియాని ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఈ వెజ్ మంచూరియాని తయారు చేసుకోవడానికి ముందుగా మనం చిన్నగా తరుక్కున్నటువంటి క్యాబేజీని అయితే తీసుకోవాలండి. ఒక ఫుల్ కప్ క్యాబేజీకి ఒక హాఫ్ కప్ ఈ విధంగా తరుక్కున్నటువంటి క్యారెట్ అయితే తీసుకోవాలండి. తర్వాత అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ మనం కార్న్‌ఫ్లోర్ తీసుకున్న తర్వాత అందులోనే ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు అవసరమైతేనే వాటర్‌ని తీసుకోవాలండి. మనం క్యాబేజీని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోకుండా తురుముకున్నట్లయితే అసలు వాటర్ అనేది పట్టదు. అసలు ఇంకా అందులో వాటర్ అనేది తీసేసిన తర్వాతనే మనం పిండి కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కాబట్టి క్యాబేజ్‌లో ఉన్నటువంటి వాటర్ అనేది బయటికి రాదు. తర్వాత ఈ విధంగా చిన్న నిమ్మకాయ సైజులో అన్నీ కూడా ఉండలుగా చుట్టుకోవాలి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, మనం ఈ విధంగా చేసుకునేటప్పుడు మనం అందులో మైదా పిండి, కార్న్‌ఫ్లోర్ అనేవి వేసుకున్నాం కాబట్టి కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి అవి చేతులకు అతుక్కోకుండా ఉండడానికి మనం చేతులకి కొంచెం ఆయిల్ చేసుకొని ఉండలు చుట్టుకుంటే అసలు చేతులకు అంటుకోదు. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని అందులో అవి మునిగేంత వరకు ఆయిల్ పోసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలండి. నేనైతే ఇక్కడ మంచూరియా అనేది కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నానండి. మనం కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసుకున్నా గానీ చాలా టేస్టీగా వస్తుందండి. ఈ విధంగా బయట కూర్చొని చల్లటి గాలికి పొయ్యి దగ్గర మంచిగా నిదానంగా వంటలు చేసుకుంటూ ఉంటుంటే అసలు వంట చేసిన ఫీలింగ్ అనేది అస్సలు ఉండదు. అలసట కూడా రాదు. ఈ విధంగా మనం ఉండలుగా చుట్టుకున్నటువంటి మంచూరియా బాల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేయించుకుంటూ దోరగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. మనం ఇవి వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే హీట్ అనేది లో ఫ్లేమ్‌లోనే ఉండాలండి. మనం హై ఫ్లేమ్‌లో హీట్ చేసుకొని ఆయిల్‌ని అవి వేసినప్పుడు తొందరగా మాడిపోతాయి. పైనుంచేమో మాడిపోయినట్లు ఉంటాయి. లోపలేమో అసలు ఉడకదు. అందులోటి మనం ఇందులో ఎక్కువ వెజిటబుల్స్ వాడుతున్నాం కాబట్టి లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకుంటే చాలా మంచిగా కుక్ అయిపోతాయి. తర్వాత మనం ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో తరిగినటువంటి పచ్చిమిర్చి, ఆనియన్ అలాగే రౌండ్‌గా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు తయారు చేసుకునేటటువంటి మంచూరియా ప్రాసెస్ అనేది కూడా ఈ పోపు వేసిన దగ్గర నుంచి హై ఫ్లేమ్‌లోనే జరగాలండి. అప్పుడే ఆ మంచూరియాకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా యాడ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ కూడా పూర్తిగా వేగక ముందే ఒక 50% కుక్ అవ్వగానే మనం అందులో టొమాటో సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్ అలాగే కొంచెం వెనిగర్ అనేది యాడ్ చేసుకోండి. ఇవన్నీ మనకి నచ్చితేనే యాడ్ చేసుకోవచ్చు. కంపల్సరీ అనేదైతే ఏం కాదు. ఆప్షనల్ అండి. కాకపోతే ఇవన్నీ వేస్తేనే మనం స్ట్రీట్ స్టైల్‌లో తయారు చేసుకునేటటువంటి మంచూరియా అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఇవి కుక్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి మంచూరియా బాల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ మంచూరియా బాల్స్‌కి మనం యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ పట్టుకున్న తర్వాత అవి జ్యూసీగా రావడానికి, కొంచెం మెత్తగా ఉండడానికి మనం అందులో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ అనేవి ఎక్కువగా కాకుండా, తక్కువగా కాకుండా కొంచెం మనకి ఆ మంచూరియా బాల్స్ అనేవి ఒక పావు వంతు మునిగేటట్టు పోసుకుంటే సరిపోతుంది. అప్పుడే ఆ మంచూరియా అనేది మంచిగా కుక్ అవ్వడానికి, మనకి జ్యూసీగా ఉండడానికి మంచూరియా లోపల వరకి కూడా సాఫ్ట్‌గా ఉడుకుతుంది. ఇంతేనండి. ఎంతో ఈజీగా తయారు చేసుకునేటటువంటి మంచూరియా అనేది రెడీ అయిపోయినట్లే. తర్వాత వాటిని మనం వేడివేడిగా ఈ విధంగా ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం బయట కొనే మంచూరియా కంటే కూడా డబుల్ టేస్ట్ అనేది వస్తుంది. మీకు కనుక నేను చేసినటువంటి వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలాగే కామెంట్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి.